చందమామ కథ మొండి జగ్గడు. పూర్వం ఇంద్రద్యుమ్నుడనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకొకనాడు సముద్రం మీద ఓడ ప్రయాణం చెయ్యాలని సరదా పుట్టింది. రాజు తలుచుకుంటే కొదవేమిటి? వెంటనే హంసరూపంలో ఉన్న ఒక అందమైన ఓడ తయారైంది. మంత్రులు, మహారాజా వారు, మహారాణి, పరివారము అందరూ ఓడెక్కి బయలుదేరారు. తెరచాపలు గాలి పోసుకున్నాయి. ఓడ రయ్యమంటూ జోరుగా సాగిపోయింది. ఏ ముహూర్తాన వారు బయలుదేరారో కానీ తీరా ఓడ సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను చెలరేగింది. ఆ గాలి దెబ్బకి ఓడ కొయ్యలు విరిగిపోయాయి. తెరచాపలు చినిగిపోయాయి. ఓడ అటూ ఇటూ ఒరగడం మొదలెట్టింది. ఏ క్షణాన ఓడ మునిగిపోతుందో అని భయంతో అంతా గొల్లుమంటూ ఏడవడం మొదలెట్టారు. సరంగులు ఓడను ఎలాగైనా ఒడ్డుకు చేర్చుదామని తాపత్రయపడ్డారు గాని లాభం లేకపోయింది. ఉన్నట్టే ఉండి ఒక పెనుగాలి తాగటం వల్ల ఆ ఓడ ఒక కొండకు కొట్టుకొని స్వరూపం లేకుండా పోయింది. ఓడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాలుకైనా దొరకలేదు. ప్రద్యుమ్న మహారాజు మటుకి ఒక దొంగ కొస పట్టుకొని దానితో పాటు తేలుతూ ములుగుతూ కనపడ్డారు. ఇంకా నిదానించి చూడగా ఆ దొంగ రెండవ కొసన మరెవరో తనకు మళ్ళనే పట్టుకొని ఉన్నట్టుగా కనపడింది. ఎవరు వారు అని అడిగారు రాజు. నేను రాణిని అని బదులు వచ్చింది. మహారాణి కూడా బ్రతికి ఉన్నందుకు రాజు సంతోషించాడు. కానీ మరుక్షణంలోనే ఈ దొంగని పట్టుకొని సముద్రంలో ఎంతకాలం బ్రతకగలం అనిపించింది రాజుకి. అయినా మహారాణితో పట్టు మాత్రం వదలకు, ఆయువు ఉంటే మనల్ని బ్రతికించటానికి ఈ దొంగే చాలు అన్నాడు. రాజు అన్నట్టే చివరకు ఆ దొంగే వారిద్దరిని బ్రతికించింది. ఒక పెద్ద కెరటం వచ్చి ఆ దొంగ కొట్టుకుపోవటంతో రాజు రాణి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరొకళ్ళైతే ఈ దొంగ పని మనకింకేముంది అని దానిని అక్కడనే వదిలేసి తమ దారిన తాము పోయేవారు. కానీ ఆ రాజ దంపతులు అలా పోలేదు. తాము నీటిలో మునిగిపోతూ ఉంటే ఆ దొంగ దేవునిలాగా ప్రత్యక్షమై గండాన్ని తప్పించిందని చెప్పి ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు రాజు మహారాణితో, మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి చక్కగా ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేద్దామని ఉంది. ఏమంటావు అని అన్నాడు. ఆహా, దివ్యమైన ఆలోచన తోచింది మహారాజా. తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ మ్రానుకు మన కృతజ్ఞత కనబరుచుకుందాము అనింది రాణి. రాజు రాణి ఆ దొంగను పట్టుకొని పట్టణం చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడి శిల్పులు బయలుదేరి చక్కా వచ్చి విగ్రహాలు మేం చెక్కుతాము అంటే మేం చెక్కుతాము అని అన్నారు రాజుగారితో. ఇంతమంది శిల్పులు వచ్చారే, వీళ్ళల్లో ఎవరికిద్దాం ఈ పని అని రాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకు పట్టి ఆ కునుకులో ఒక కల వచ్చింది. ఆ కలలో రాజుకి దేవుడు కనపడి ఆ మ్రానును దేవతా విగ్రహాలుగా చెక్కటానికి ఈ వచ్చిన శిల్పులు ఎవ్వరూ తగరు. రేపు నీ సభకు ఒక శిల్పిని పంపుతాను, అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఆ ప్రకారమే మర్నాడు రాజసభకి ఒక ముసలివాడు వచ్చి, నేను ఒక శిల్పిని, మీరు కోరుకున్న విగ్రహాలు నేను చెక్కి పెట్టగలను అన్నాడు. కూర్చొని లేవలేని ఈ ముసలివాడు విగ్రహాలు చెక్కేదేమిటి, వీడి మొహం అని తక్కిన శిల్పులంతా గేలి చేశారు. కానీ రాజుకి తెలుసుగా అసలు రహస్యం. కనుక ఆయన ఆ పనిని ఆ ముసలివానికే అప్పగించారు. తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దారిన వాళ్ళు పోయారు. కానీ ఈ వృద్ధుడు నా వల్ల కాదు అని కాలు చాచేస్తాడు, అప్పుడు రాజుగారు మనకేగా కబురు చేస్తారు అని కొందరు శిల్పులు ఆశ పెట్టుకొని కూర్చున్నారు. ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాడు. ఈ విగ్రహాలను నేను చెక్కుతూ ఉన్నంతకాలం నా వద్దకు ఎవరూ రాకూడదు. ఒక గదిలో కూర్చొని తలుపులు మూసివేసుకొని విగ్రహాలు చెక్కుతాను. చెక్కడం అవడంతోనే తలుపులు తీసుకొని నా అంతటా నేనే బయటకు వస్తాను. ఈలోగా ఎవ్వరూ నన్ను పలకరించడానికి రాకూడదు అని శిల్పి చెప్పాడు. అలాగేనని ఒప్పుకున్నాడు కూడా రాజు. విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కడం ఎందుకో, ఇంతోటి పనితనానికి దిష్టి తగులుతుంది కాబోలు అని వేలాకోలం చేశారు అక్కడి శిల్పులు. ముసలివాడు ఆ మాను పుచ్చుకొని
తనకు చూపించిన గదిలోకి వెళ్ళి కూర్చొని తలుపులు వేసుకున్నాడు. భోజనానికైనా బయటికి రాలేదు. వీడేం చేస్తున్నాడు చెప్పమా అని తక్కిన శిల్పులు గదిగుమ్మం వద్దకు వెళ్ళి చెవులొగ్గి విన్నారు. ఎక్కడా ఉలి చప్పుడు గాని బాడద అలికిడి గాని వినపడనే లేదు. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు వాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ ముసలివాడు ఏలికను మోసం చేశాడు. అర్ధరాత్రి వేళ ఎప్పుడో విలువైన ఆ మ్రానును పుచ్చుకొని పారిపోయి ఉంటాడు. లేకపోతే ఆ గదిలో మనిషి జాడైన లేకపోవటం ఏమిటి అన్నారు. ముసలి శిల్పి మీద పూర్తి అయిన నమ్మకం గల రాజు వాళ్ళని కోప్పడి పొమ్మన్నాడు. మరికొంతకాలం గడిచింది. ముసలి శిల్పి గది తలుపులు ఇంకా తెరవనే లేదు. ఈ అదును చూసి అసూయతో ఉన్న తక్కిన శిల్పులు మళ్ళీ రాజు వద్దకు పోయి, దేవరా, ముసలివాడు ఉండే గదిలో ఉలుకు పలుకు లేదు. ఈ పాటికి వాడు చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మదగినట్టుగా వాదులు చెప్పనారంభించారు. చెప్పుడు మాటలు చెడ్డవి కదా. రాజుకి ఊపిరాడనీయకుండా ఇలా నూరిపోయటం వల్ల ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది. వెంటనే ముసలివాడు ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు రాజు. సమాధానం రాలేదు సరికదా. లోపల మనిషి ఉన్న అలికిడే వినపడలేదు. రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు. లోపల శిల్పి లేడు, మ్రాను లేదు. కానీ దివ్య సుందర విగ్రహాలు 2 ఉన్నాయి. దేవుడు, దేవేరీను. ఎంత అందమైనవి! ఈ విగ్రహాలు రెండింటికి కూడా పాదాలు లేవే. పాదాలే కాదు, హస్తాలు లేవే. ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహాలలో దేవుడు బొమ్మ ప్రాణం ఉన్న మనిషి వల్లే మాట్లాడడం మొదలెట్టింది. ఇంద్రద్యుమ్న, తొందరపడి తలుపులు తెరిచావు. ఇంక కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమరి ఉండేవి. నీ తొందరపాటు వల్ల మేము మొండివాళ్ళం అయిపోయాము అంది బొమ్మ. అప్పుడు మహారాజు సాష్టాంగపడి, స్వామి క్షమించండి, ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేశాడేమోనని భ్రమపడి తలుపులు తీయించాను. అంతకంటే వేరు ఆలోచనే లేదు. ఏడి ఆ ముసలి శిల్పి ఏడి అంటూ ఆత్రంతో అడిగాడు. నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది. అప్పుడు మహారాజు తన తప్పిదం తెలుసుకొని చాలా విచారించాడు. తక్షణమే ఆయన సముద్రపు ఒడ్డున పూరీ జగన్నాథంలో తనకు ఎక్కడ ఈ మ్రాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఈ విగ్రహాలను అందులో ప్రతిష్ఠింపించాడు. ఓడ్ర దేశములోని పూరీ జగన్నాథము నాటి నుంచి ఒక గొప్ప దివ్యక్షేత్రమై వెలసింది. నేటికిన్ని లక్షల కొద్దీ హిందువులు ప్రతి ఏటా మహిమగల మొండి జగన్నాథ స్వామిని పూజించి తరిస్తూ ఉంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 నవంబర్ చందమామలో వచ్చింది. రచన పి. బాలకృష్ణ గారు, త్యాగరాయ నగర్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.